హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి. ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ఉచిత గ్యాస్ స్కీము అలర్ట్ ఈ నెలాఖరులోగా మొదటి సిలిండర్ బుక్ చేసుకోవాలి అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక దీపం 2 పథకంలో ఇప్పటి వరకు ఉచిత గ్యాస్ సిలిండర్ కోసం ఒక్కసారి కూడా బుక్ చేసుకోని వారు ఈ నెలాఖరులోగా చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ సూచించారు. లేదంటే 3 ఉచిత సిలిండర్లలో ఒకటి కోల్పోతారని స్పష్టం చేశారు. ఏప్రిల్ నుంచి 2వ సిలిండర్ బుకింగ్ ప్రారంభమవుతుందని వివరించారు. ఇక సూపర్ 6 హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న దీపం 2 పథకం కింద ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 97 లక్షల మంది లబ్ధిదారులు ఉచితంగా గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకుంటున్నారు. వారిలో 94 లక్షల మంది బ్యాంకు ఖాతాల్లో 48 గంటల్లోనే సబ్సిడీ డబ్బులు కూడా జమ చేసినట్లు గౌర్ తెలిపారు. ఇక 14,000 మందికి సబ్సిడీ చెల్లింపులు పూర్తి కాలేదని వెల్లడించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1100 డిస్ట్రిబ్యూషన్లు ఏజెన్సీ ద్వారా 1.55 కోట్ల మంది వినియోగదారులకు గ్యాస్ సిలిండర్లు సరఫరా జరుగుతున్నాయి. అందులో 1.47 కోట్ల మంది తెల్ల రేషన్ కార్డుల వినియోగదారులు ఉన్నారు. అందులో 97 లక్షల మంది ఉచిత గ్యాస్ను బుక్ చేసుకుంటున్నారు. దాదాపు 50 లక్షల మంది ఉచిత గ్యాస్ బుకింగ్కు దూరంగా ఉన్నారు. ఇక తెల్ల రేషన్ కార్డు లేని వారిలో కూడా పేదలు ఉన్నప్పటికీ వారు ఉచిత గ్యాస్ పథకానికి అనర్హులుగా ఉన్నారు. ఉమ్మడి కుటుంబాలు, విడిపోయిన వారు, నూతనంగా పెళ్ళైన వారు, ఇలా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకునే వారి సంఖ్య గణనీయంగా ఉంది. ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం 64,000కు పైగా దరఖాస్తులు ఇప్పటికే పెండింగుల్లో ఉన్నాయి. మరోవైపు గ్యాస్ కనెక్షన్ కోసం గ్యాస్ ఏజెన్సీల వద్ద లక్షల్లో దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఇక ఆ దరఖాస్తులు ఇంకా పెండింగుల్లోనే ఉన్నాయి. దీంతో చాలామంది ఉచిత గ్యాస్కు దూరం అవుతున్నారు. ఇక ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఈకేవైసీని తప్పనిసరి చేయడంతో ప్రజలకు కష్టాలు ప్రారంభమయ్యాయి. 2024 నవంబర్ నాటికి ఈకేవైసీకి దూరంగా 20 లక్షల వినియోగదారులు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డుదారులు 1.47 కోట్ల మంది ఉండగా అందులో నేటికి సుమారు 20 లక్షలకు పైగా గ్యాస్ ఏజెన్సీల వద్ద ఈకేవైసీ చేయించుకోలేదని అధికారులు చెబుతున్నారు. 2024 అక్టోబర్ నుంచి ఈకేవైసీ నమోదు జరుగుతున్నప్పటికీ ఇంకా పూర్తి కాలేదు. ఫలితంగా అనేక మంది ఉచిత గ్యాస్కు దూరం అవుతున్నారు. ఇక ఉచిత గ్యాస్ సిలిండర్లు ఎప్పుడెప్పుడు బుక్ చేసుకోవాలో క్లారిటీగా తెలుసుకుందాము. ముందుగా వచ్చేసి ప్రభుత్వం అందజేసే 3 ఉచిత సిలిండర్లలో మొదటిది మార్చి 31 లోపు, రెండవది జూలై 31 లోపు, మూడవది నవంబర్ 30 లోపు ఎప్పుడైనా పొందవచ్చు. ఇక ఈ పథకం అమలుకై ఏడాదిని 3 బ్లాక్ పీరియడ్లుగా పరిగణిస్తారు. మొదటి బ్లాక్ పీరియడ్ ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు, రెండో బ్లాక్ పీరియడ్ ఆగస్టు 1 నుంచి నవంబర్ 31 వరకు, ఇక మూడో బ్లాక్ పీరియడ్ డిసెంబర్ 1 నుంచి మార్చి 31 వరకు ఉంటుంది. ఇక గ్యాస్ బుకింగ్ చేసుకునే లబ్ధిదారుని ఫోన్ నెంబర్కు ఒక మెసేజ్ అయితే వెళ్తుంది. ఇక బుక్ చేసుకున్న 24 గంటల్లో, పట్టణ ప్రాంతాల్లో 48 గంటల్లో, గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్లను డెలివరీ చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసిన 48 గంటల్లోనే డీపీటీ విధానం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోనే నేరుగా రాయితీ సొమ్ము జమ చేస్తున్నారు. ఇక ఈ పథకం అమల్లో లబ్ధిదారులకు ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే టోల్ ఫ్రీ నెంబర్ 1967కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.